ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఓలిగ చేస్తున్నానండి. ఇంతకు ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారేమో. ఈరోజు ఏకాదశి కదండి, అందుకే ఓలిగ చేస్తున్నాను. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. రొటీన్గానే ఇంకా నార్మల్గా పొద్దున్నే లేచేసి ఇంట్లో పనంతా కంప్లీట్ చేసి ఓలిగ చేద్దాంలే అని ప్రిపేర్ అవుతున్నాను. దానికోసమని ఒక కప్పు కందిబ్యాళ్ళు తీసుకున్నాను. నేనైతే గనక శనగబ్యాళ్ళు వేసుకుంటారు ఎక్కువ మంది, నేను ఎందుకో కందిబ్యాళ్ళే తీసుకుంటా ఎప్పుడు. ఒక కప్పు కందిబ్యాళ్ళు బాగా శుభ్రంగా కడుక్కొని పొయ్యి మీద పెట్టుకోవాలి. అవి ఒక గ్లాసు కందిబ్యాళ్ళకి 2 గ్లాసుల నీళ్లు పోసుకున్నాను నేనైతే కనుక. అవి బాగా కొంచెం ముక్కలు బాగా ఉడికిన తర్వాత బ్యాళ్ళు సేమ్ మనం బ్యాళ్ళు ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంతే బెల్లం తీసుకొని కొంచెం మెత్తగా దంచుకొని అదే బ్యాళ్ళలో వేసి బాగా కలుపుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోండి. ఇంకా దాని తర్వాత మనకి ఓలిగ చేయడానికి పిండి కావాలి కదా, దానికోసం అని మైదా పిండి తీసుకున్నాను నేనైతే కనుక. ఓలిగ రవ్వతో కూడా ఓలిగ చేస్తారు చాలామంది, బాగుంటుంది అది కూడా. కానీ టైం ఎక్కువ పడుతుంది అది నానేలోపు. మనం ఏం చేసినామంటే ఇంకా టైం చాలా లేదనేసి తొందరగా చేయాలని నేనైతే మైదా పిండి తీసుకున్నాను. మైదా పిండి కూడా సేమ్ మీరు బ్యాళ్ళు ఎంత క్వాంటిటీ తీసుకున్నారో అంతనే తీసుకుంటే సరిపోతుంది ఓలిగలకి. చూడండి, అంతలోపు ఆ బ్యాళ్ళు అవన్నీ ఉడికింటుంది కదా, బెల్లం బ్యాళ్ళు, దాన్ని పూర్ణము రుబ్బుకున్నాను. కొంచెం పలుకులుగానే ఉంటే బాగుంటుంది పూర్ణము, మరీ మెత్తగా అయితే బాగుండదు. ఇంక ఇది చూడండి, నేను మైదా పిండి అప్పుడు నానబెట్టుకున్నా కదా, ఒక 15 నిమిషాలు అంతే సరిపోతుంది, చేయొచ్చు. అట్లా స్మూత్గా ఉండాలి పిండి, గట్టిగా ఉంటే బాగోవు. ఇంకా ఒక మందమాటి పేపర్ తీసుకున్న కవరు, అంటే ఏదైనా బాగా డ్రెస్సెస్కి వచ్చిన పేపర్ అయినా సరే, లేదా ఓలిక కవర్స్ కూడా బయట దొరుకుతాయి, అవైనా తీసుకోవచ్చు మనము. ఇంకా నెక్స్ట్ కొంచెం పిండి తీసుకొని ఆ పిండి ఎంత తీసుకున్నామో దానికి డబల్ పూర్ణం తీసుకోవాలి మనము. పూర్ణం తీసుకొని తర్వాత దాంట్లో పెట్టుకొని బాగా రౌండ్గా నిదానంగా అనుకుంటూ పోవాలన్నమాట. చూడండి ఎట్లా చేస్తానో చూడండి. పెట్టుకొని అట్లా ఆయిల్ వేసుకోవాలి బాగా. ఏం పర్లేదండి, ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా కానీ బాగా చేయొచ్చు స్లోగా చేసుకుంటే కనుక. ఒకసారి 2 సార్లు చెడిపోయినా 3వ సారి అయినా బాగా వస్తుంది. ట్రై చేయండి, బాగుంటుంది. అంటే రాని వాళ్ళు, కొత్తగా చేసేవాళ్ళు మైదా పిండితో చేయండి. బాగా వచ్చిన వాళ్ళు ఓలిగ రవ్వతో అయినా చేసుకోండి, చాలా బాగుంటాయి. ఓలిగ రవ్వతో ఎన్ని తిన్నా కూడా ఏముండదు. మైదా పిండి కొంచెం బాగోదు కదా హెల్త్ కానీ అంటుంటారు. నేనైతే ఎప్పుడు ఓలిగ రవ్వే చేస్తుంటాను, కానీ ఈసారి మాత్రమే మైదాతో చేస్తున్నా ఫస్ట్ టైము. ఎట్లా వస్తాయేమో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చినాయి చేసేదానికి. చూడండి, పూర్ణం అనేది మనకి అట్లా అన్నప్పుడు చేత్తో ఆ పిండితో పాటు సమానంగా రావాలా. పిండి సపరేట్, పూర్ణం సపరేట్ పోతుంది కొంతమంది చేస్తే కనుక. అది స్లోగా తీసుకొని చిన్న చిన్నగా చేసుకోవచ్చు ఫస్ట్ మనము. బాగుంటాయి, టేస్ట్ బాగుంటాయి, తినడానికి కూడా బాగుంటాయి. చిన్న ఓలిగలు చేసేకేమో అది పెనం ఎంత ఉందో అంత పెద్దగైనా చేసుకోవచ్చు. నేనైతే చిన్నగా చేసిన ఈసారి అయితే కనుక. చిన్న మంట మీద పెట్టుకొని బాగా పెనం గాలిన తర్వాత వేసుకుందాము. 2 వైపులా ఆయిల్ వేసుకొని నెయ్యి వేసుకొని చేయండి, ఇంకా బాగుంటాయి. తినడానికి కూడా టేస్ట్ సూపర్గా ఉంటాయి. స్లోగా అట్లా చూసి తిరగేసుకోండి, కొంచెం జాగ్రత్తగా, విరిగిపోతాయి అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చినాయో, చాలా బాగుంటాయండి తినడానికి. ట్రై చేయండి ఒక్కసారి మైదా పిండితో కూడాను. తొందరగా ఇంకా అన్నీ చేసేసి అమ్మయ్య ఇంకా అయిపోయినాయిలే అని అనుకునే టయానికి కరెక్ట్గా నా కూతురు వచ్చి, అమ్మా నేను ట్రై చేస్తామా అని అంటుంటే, సరేలే చెయ్యి అని చెప్పినాను. ఇప్పుడు చేస్తుంది అయితే నేను చేస్తున్నదేనండి. దీని తర్వాత మా అమ్మాయి ఎంటర్ అవుతుంది. ఊరికే సతాయిస్తుంటే చేస్తానని, సరేలే చెయ్యి, ఎట్లా చేస్తావో చూద్దాంలే అని అనుకున్నాను. ఇదైతే చూడండి ఎంత బాగా వచ్చిందో. అట్లా చిన్న సైజే చేసుకోండి మీరైతే కనుక, బాగుంటాయి. ఎందుకంటే పిల్లలు అడుగుతారా, మనం వేసి పెడతాం కదా పిల్లలకి, వాళ్ళు ఏం చేస్తారు, మనం పెద్ద వేసినాం అనుకోండి, సగం తిని సగం పాటు మానే వెనక్కిస్తారు. అదే ఇట్లా చిన్నవనుకోండి, మర్యాదగా తింటావా లేదా చిన్నగా ఉన్నాయని అడిచినామంటే తినేస్తారనమాట. ఓలిగలేకి అన్నట్టు మీరైతే కాంబినేషన్ ఏమి ఇష్టం అండి మీకు, కామెంట్ చేయండి. మేమైతే కనుక మా ఇంట్లో మా వారు పాలు వేసుకొని తింటారు బాగా ఇష్టంగా, నెయ్యిలో దాంట్లోకి ఓలిగలోకి. మా పిల్లలు నేనైతే నెయ్యి వేసుకొని తింటాము. చాలా బాగుంటాయి, 2 రకాలుగాను చాలా బాగుంటాయి. నేను 2 రకాలుగా తిని చూసినాను, కానీ పాలు వేసుకొని తినేదానికంటే కనుక నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఆ ఒరిజినల్ రుచి అనేది నెయ్యి ఫ్లేవర్తో ఆ ఓలిగ చాలా బాగుంటుంది. చూడండి, స్లోగా అన్నిట్లనే చేసుకోండి. ఇంకా
లేట్ అయిపోయింది అనుకుంటే ఇంకా మా అమ్మాయి సతాయిస్తుంది, నేను చేస్తా అంటే సరేలే చెయ్యి అని చెప్పినాను. చూద్దాం నెక్స్ట్ ఎట్లా చేస్తుందో ఏమో. ఇదైతే కనుక వేసేసినాను, తొందరగా చేసి దేవునికి పెడదాంలే అని ఉన్నాం. ఇంకా చూడండి మా అమ్మాయి చేస్తుంది ఫస్ట్ టైం. ఇంకా ఓలిగా ఎట్లా చేస్తుందో ఏమో అనుకున్నాను. డెఫినెట్గా అదైతే చెడిపోతుందనే అనుకున్నాను నేనైతే కనుక. కానీ పర్లేదు, బాగానే ట్రై చేసింది, అది కూడా బాగానే వచ్చింది. కానీ ఇంకా ముందు ఉంది చూడండి వీడియో ఎట్లా చేస్తుందని. చూడు, ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి తను ఫస్ట్ టైమే చేస్తుంది, కానీ బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేయడం అంటే అందులోనూ ఎప్పుడు అలవాటు లేదు కదండి. చూడండి స్లోగా అట్లా అంతే. మనం పిండిలోనే అండి ఉండేది ఓలిగ అంతా. పిండి ఎంత బాగా కలుపుకుంటే ఓలిగలు అంత టేస్ట్గా చాలా బాగుంటాయి. అంటే అది పూర్ణం సపరేట్, పిండి సపరేట్ కాకుండా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ అవుతుంది పూర్ణం అనేది. చూడండి అట్లా అంతే. ఏమంటే కొంచెం షేప్ అవుట్ అవుతుంది, అయినా పర్లేదు. తన ఓలిగ తనే తిననివ్వండి, తింటుంది కూడా, ఎందుకంటే మేము ఎవరు తినం కాబట్టి. బాగా చేసింది అయినా కనుక. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో, అది సరిగ్గా వస్తుందో రాదో. వేసేకి పెనం మీద అమ్మో వేసేసింది మొత్తానికైతే కనుక. సక్సెస్ఫుల్గా వేసేసింది సక్సెస్ఫుల్గా అయితే కనుక. చూద్దాం దాన్ని తిరగేసేకి ఎన్ని పాటలు పడుతుందో ఏమో. నాకు పని ఉందో అని నేను కొట్టుకుంటుంటే నేను చేస్తానని సతాయించుకుంటూ చేసింది. ఎంతైనా ఇంకా ఫెస్టివల్ అంటేనే పని చాలా ఉంటుంది కదండి. మరి మధ్యలో ఈమె ఒకటి పానకంలో పుడకలాగా. బాగా వేసింది. వేసేకైతే తిరిగేసేకి కొంచెం ఇబ్బంది పడింది, బట్ పర్లేదు బాగా తిరిగేసింది. ఓకే సక్సెస్. చూడండి చాలా ఈజీగా అయిపోయింది. మీ ఇంట్లో ఈ ఏకాదశికి ఏం స్వీట్ చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.